హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెహరీ స్పెక్ట్రమ్ ఛానల్. మా ఊరు తణుకులో ఈరోజు 14th Jan 2025న మ్యాట్నీ షోకి సంక్రాంతికి వస్తున్న మూవీని చూసా. ఈ మూవీ ట్రైలర్ చూశాక అనిల్ రావిపూడి సేమ్ ఓల్డ్ క్రింజ్ కామెడీ మూవీ లాగానే ఉంటుందనుకుని ఎక్స్పెక్టేషన్స్ చాలా లోగా పెట్టుకుని వెళ్ళాను మూవీకి. స్టార్టింగ్ కిడ్నాప్ సీన్స్ పెద్ద గొప్పగా ఏమీ అనిపించలేదు నాకు. వెంకీమామ లుక్స్ అండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇరగొట్టేశారు. ఐశ్వర్య రాజేష్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది మూవీలో. ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీ డ్యూరేషన్ బిగ్గెస్ట్ ప్లస్ ఈ మూవీకి. సెకండ్ హాఫ్లో కామెడీ డోసేజ్ బాగా తగ్గిపోయింది అండ్ యాక్షన్ సీన్స్ అయితే అంత మంచిగా లేవు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. కొన్ని చోట్ల ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి మధ్య సీన్స్ ఎందుకురా బాబు ఇప్పుడు ఈ సీన్స్ అనేలా ఉన్నాయి. యానిమల్ మూవీలో మెషిన్ గన్ ప్రొవైడ్ చేసి ఆయన ఉంటాడు కదా, టైగర్ బొమ్మ ఉన్న అండర్వేని రణబీర్కి ఇస్తాడు కదా, ఆయన పేరు నాకు తెలియదు. ఆయన కామెడీ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో. అండ్ ఒక చిన్నపిల్లోడు కూడా ఉంటాడు ఈ మూవీలో, వాడి కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. క్లైమాక్స్ యావరేజ్గానే అనిపించింది నాకు. కొద్దిగా క్లైమాక్స్ని ఇంకా బాగా బెటర్గా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఫ్యామిలీ జానరా మూవీ కాబట్టి సంక్రాంతి సీజన్కి ఈ మూవీ చాలా ఆప్ట్. స్టోరీ, సెంటిమెంట్, తోటకూర ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా మూవీకి వెళ్తే మాత్రం ఈ మూవీ మీకు చాలా బాగా నచ్చుద్ది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం మీకు డబ్బులు బొక్కనే అనిపిస్తుంది. ఒక మాటలో నా ఒపీనియన్ ఈ మూవీ మీద ఏంటంటే ఇది ఒక అబోవ్ యావరేజ్ అండ్ సంక్రాంతి మూవీ. మీరు మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.